ఈరోజు రాఖీ పండగ. ఇవాళ ఈవినింగ్ దిశ రాఖీ కడుతుంది. ఈ చెట్టుకైతే ప్రస్తుతానికైతే 49 నిలబడ్డాయి. చివరి వరకు వచ్చేసరికి ఎన్ని ఉంటాయో ఏమో చూడాలి. లాస్ట్ ఇయర్ ఇది 9 కాసింది. పక్క చెట్టు అయితే లాస్ట్ ఇయర్ ఇలాగే 48 to 50 దాకా ఉన్నాయి. చివరికి వచ్చేసరికి 20 వచ్చినాయి పెద్ద పెద్ద పళ్ళు అయితే. మిగతావన్నీ కొన్ని ఆడిపోయినాయి, కొన్ని ఉడతలు వచ్చి తినేసినాయి. ఈ చెట్టు ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమో చూడాలి, ఎన్ని ఉంటాయో. ప్రతిరోజు ఈ చెట్టుని చూడటం అన్నది కళ్ళు ఎంత అదృష్టానికి నోచుకున్నాయో కదా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చెట్టు నిండా కాయలు ఉండి నిండా కాయలతో ఉన్న చెట్టుని చూసి అదృష్టాన్ని ఈ కళ్ళకిచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ రోజు చూస్తాను. చూసి ఆ చెట్టుని బ్లెస్ చేస్తాను. మీ జీవితాన్ని ధన్యం చేసుకోగలి సమృద్ధిగా ఫలాన్ని ఇచ్చి అన్ని రోజు అన్ని చెట్ల మీద చేతులు వేసి అట్లాగే చేయాలని ఎక్కడో చదివాను. అప్పటి నుంచి అలాగే చేస్తాను. దిశకు కూడా అదే చెప్తాను. గ్రో అప్, గ్రో అప్, గ్రో అప్ ట్రీ, గ్రో అప్ ట్రీ, గివ్ యాపిల్స్ టు అస్, గివ్ టమాటోస్ టు అస్, గివ్ ఫ్లవర్స్ టు అస్ అని అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి అది కూడా బ్లెస్ చేసేస్తుంది టచ్ చేసి. మన పెట్ యానిమల్స్ని ఎట్లా టచ్ చేస్తామో అలాగే చేయాలని చెప్పి నేను చదివాను చెట్లకు కూడాను. అందుకని అదే ఫాలో అవుతాను.